సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి గ్రామంలో అదేవిధంగా రాయికల్ గ్రామంలోని అయోధ్య గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా గ్రామాన పండుగల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, జగిత్యాల నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు అయ్యాయని, అదనంగా మరొక 2000 ఇళ్ల మంజూరుకి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. తాము కోరగానే అదనంగా మరొక 2000 ఇంద్రమ్మ ఇళ్ల మంజూరుకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నైవేద్యం సమర్పయామి. చీర ఉంది. మీరు ఇప్పుడు బయటకే ఇచ్చింది గవర్నమెంట్, బయట ప్లాస్టిక్ దర్వాజాలు సున్నం వేసేసుకుంటా కూడా సార్ సార్ ఇక్కడ సార్ ఉండనే లేదు అన్న. సంజనా ఎన్ని అమ్మా ఎన్ని ఇక్కడ ఇదే మూడు వెరీ గుడ్. చీర ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషం. ఒక కుటుంబంలో ఎంతో ఆనందం వెలిగిస్తుంది. కుటుంబం అంటే భార్యాభర్తలే కాదు, వారు, వారి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు అందరూ కూడా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు.
ఇవాళ ఇల్లు కట్టుకుంటే పక్క ఊరు సర్పంచ్ మాజీ సర్పంచ్ ముత్తన్న కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అంటే ఎంతోమంది పేదవాళ్ళకు సొంత ఇల్లు కావాలని ఉంటారు. నేను చిన్ననాటి నుండి కూడా రాజకీయ కుటుంబాలకి వచ్చి ఇక్కడ ఉమ్మడిగా చాలా మంది చుట్టాలు ఉన్నారు మా ఊరికి. ఇక్కడ అయోధ్యలో కూడా రెడ్డిస్తున్నారు. 50 ఏళ్ళ కింద మా ఊర్లో ఒక 100 ఇళ్ళు కట్టినాం. 50 ఏళ్ళ కింద అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి బట్టాం శ్రీరామూర్తి, అట్లనే అప్పుడున్న మంత్రి గారు చొక్కారావు గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. నేను 12 ఏళ్ళ పిల్లవాడిని. అప్పటి ఇల్లు ఇప్పటికి ఉన్నాయి. ఆ వాడ కట్టుకోతే నన్ను ఇప్పటికి కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, ఆప్యాయంగా. ఎందుకంటే 7-8 ఎకరాల భూమి కూడా మేము ఇచ్చింటాం అప్పుడు. మా ఉమ్మడి కుటుంబం, పెద్ద నాన్న, మా చిన్నాన్న, మేమందరం కూడా. మళ్ళీ మధ్యలో తెలుగుదేశం హయాంలో కొన్ని మన రాజశేఖర్ గారు అప్పుడు మంత్రి ఉండే, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా కాలేదు. గ్రామాలలో, పట్టణంలో జగిత్యాల్లో ఇదే కేసీఆర్ గారిని అడిగి నేను ప్రెస్టేజ్గా జగిత్యాల్లో 4500 ఇల్లు తీసుకోవడం జరిగింది. ప్రజలు గుర్తించారు, నన్ను మళ్ళీ గెలిపించారు. అందుకే గ్రామాలలో కొంచెం కట్టలేకపోయినా ఆ లోటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూ, అదేవిధంగా రైతు బంధు కొంత లేట్ అయినా కానీ అవన్నీ కూడా ఇస్తూ ఈనాడు ఇందిరా మిల్ల కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసుకున్న సమయంలో ఒక పండుగ వాతావరణం గ్రామాల్లో కనబడుతుంది. ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్తున్నారు దాదాపు 20 ఇళ్ళు కట్టిండ్రు, అన్నీ కూడా కడుతున్నారు. ఇది మొదటి ఇల్లు, ఇంకా 20 కావాలని చెప్పి మాజీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మండల నాయకులు కూడా కాట్పల్లి గంగారెడ్డి గారు, ఆత్మ చైర్మన్, ప్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అంటే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ నుంచి రాయకల్ పోతున్నా, అక్కడ గృహప్రవేశం అవుతుంది. నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. మైతాపూర్ రాజిరెడ్డి గారికి, జగిత్యాల శ్రీధర్రావు గారికి, అలాగే మిత్రుడు సంజయ్ సార్ అత్తరండి ఇవాళ ఇళ్ళలో కొత్త లేకపోతే ఓనట్టు. నేను నా ఇంట్లోకెళ్ళి ఇచ్చింది కాదు, ప్రభుత్వం. ప్రభుత్వం ఒక మంచి పథకం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక నాయకులకు కూడా అదే గుర్తింపు, ఆప్యాయత ఉంటుంది. పేదవాళ్ళు ఎప్పుడు కూడా పని అయితే మర్చిపోరు, జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందుకే నేను కూడా ఇవాళ ఎన్నో పెళ్ళిళ్ళను, ఎన్నో కార్యక్రమాలలో కానీ మా అంజనా పిలిచిందంటే అంజనా పిలిచి ఫస్ట్ వీడికి వచ్చి రాయకలు పోయిన తర్వాతనే మిగతా పెళ్ళిళ్ళ పదం. ఇవాళ నా ఇద్దరు బంధువులు కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు, అయినా ముందుగా చేసుకున్నాను. వచ్చిన గొప్ప కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా జరుగుతలేదు. 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికి 3500 ఇళ్లకు మంజూరు ఇచ్చినాం. కొంతమంది కట్టుకోలేదు, వాటికి మళ్ళీ మంజూరు ఇస్తున్నాం. ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టి రేపు మళ్ళీ రివ్యూ తీసుకుంటారు. ఇక్కడ ఇండ్లే ఆగిపోతే ఎందుకు ఆగిపోయినాయి, ఏంది, ఇంకెన్ని కావాలని. నిన్ననే నాకు చెప్తా ఉన్నారు, జగిత్యాల్లో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి కట్టిన తర్వాత లాట్రిన్ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్ళ సప్లై లేకుండా వాటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చే కొందరు అనుకుంటారు సంజయ్ సార్ ఇటు గెలిచిండు అటు పోయినట్టు. మరి 5,000 ఇండ్లు, 20,000 జనాభా, 20,000, 25,000 ప్రజలకు ఏదైనా చేయాలని ఆకాంక్ష ఉంటుంది. అవి అసంపూర్తిగా ఉండే వాటికి 60 కోట్లు ఇస్తే ఇప్పుడు దాదాపు 2,000 కుటుంబాలు ఉంటున్నాయి. వారు తప్పకుండా నేను వచ్చి విజిట్ చేస్తా, ఇంకా కూడా నిధులు ఇస్తా అని చెప్పి అడిగారు. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు చేయాలి. ఆ ఇండ్లు పూర్తి కావాలి, ఇంకా బాగా కావాలని చెప్పి ఎమ్మెల్సీ ఎల్రామణ గారు నేను ఇద్దరం కలిసి పోయింటి ఒకనాడు మంత్రి గారి దగ్గరికి. సో పోతే రాజకీయం ఇప్పుడు వారు అటున్నారు, నేను ఇటున్నా, కానీ పని కోసం ఇద్దరం కలిసిపోయినాం. పోయిన సందర్భంలో నేను జ్ఞాపకం చేసారు, మీరు ఇద్దరు కలిసి వచ్చారు, నేను వస్తా తప్పకుండా జగిత్యాలు అవి కూడా చేస్తాను. మళ్ళీ కూడా అదనంగా 2,000 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. తప్పకుండా పేద ఇంటి వారి కళ ఇది, ఒక గొప్ప కళ. ఆనాడు ఇంద్రమ రాజ్యంలో ఇండ్లైనాయి, మళ్ళీ ఇప్పుడు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు ఉప్మాడే కథనైతే ఆ గంగెద్దుల విషయంలో నా తిరుపతి అన్న, బుచ్చన్న, వినోద్ అన్న, వెంకటేష్ గౌడ్ వీళ్ళు అడిగేవాళ్ళు, గంగారాం పేదవాళ్ళకు కొంత జాగ్ ఉన్నది, ఇల్లు కట్టుకుంటారని. ఇప్పుడు కట్టుకుంటున్నారు, చాలా సంతోషం. మొదట్లో కొద్దిగా వెనక ముందారు, ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం ఇచ్చినాక 2-3 కట్టుకుంటే ఊరుకో 2 కట్టుకుంటే డబ్బులు పడలేదు. ఇంకా ముందు పెట్టేట్లా డబ్బులు వస్తున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగాలని, ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఇంటి వారందరికీ శుభాకాంక్షలు.